ఓం శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యై నమ, శ్రీ గురుభ్యో నమ. 30వ అధ్యాయం ప్రారంభం. ఈ అధ్యాయాల్లో గోపీనాథునికి దత్తానుగ్రహంతో జన్మించిన కుమారుడు యవ్వనంలో క్షయవాదితో మరణించి తిరిగి శ్రీగురుని అనుగ్రహంతో బతకడం చెబుతుంది. సద్గురు బ్రహ్మలిపి మార్చి ఈ జన్మలోని వ్రాతను మరుజన్మకు, మరుజన్మలోని వ్రాతను ఈ జన్మకు మార్చగలరని ఉదహరిస్తుంది. ఇట్టి లీలలు శ్రీ అకల్కోట స్వామి చరిత్ర, శ్రీ షిరిడీ సాయిబాబా వంటి దత్తావతార చరిత్రలలో కూడా చూడవచ్చు. క్రిందటి అధ్యాయాలు సన్యాస కర్మ మార్గాలను పురుషులకు వివరిస్తే, ఈ అధ్యాయాలు స్త్రీ ధర్మాన్ని సోదాహరణంగా వివరిస్తాయి. ఈ అధ్యాయాల్లో తెలిపిన అనేక అంశాలను సావిత్రి యొక్క ఆచరణ కూడా తెలుపుతుందని గమనించాలి. ధర్మవర్తనను ధర్మం వలన పొందలేని ఫలితాలను కూడా సర్వధర్మపరుడైన సద్గురువును ఆశ్రయించడం వలన పొందగలరని, ధర్మ పరాకాష్ఠ కూడా సద్గురువు దర్శనాన్ని మాత్రమే ప్రసాదిస్తుందని సావిత్రి వృత్తాంతం నిరూపిస్తుంది. ఆమెకు సహగమనం వలె ధర్మ నిరతి కూడా సద్గురు సమాగమే ఫలితమే. కథారంభం. నామధారకుడు స్వామి నాకెన్నో శ్రీగురుని గూర్చిన అపూర్వమైన అంశాలు తెలుపుతున్నారు. ఇట్టి మీ రుణం ఎన్నటికైనా తీర్చుకోగలనా? అటు తరువాత ఏమి జరిగిందో తెలియయండి అని ప్రార్థించాడు. అంతటా సిద్ధమునింద్రుడు ఇలా చెప్పాడు: నామధారక, శ్రీగురు లీలలని చెప్పడం ఎవరి తరమూ కాదు. నాకు చేతనైనంత వరకు చెబుతాను విను. శ్రీగురుడు చూడడానికి మానవుని వలె కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమను బట్టి త్రిమూర్తి అవతారం అన్న కీర్తి నలుదిక్కులా వ్యాపించింది. భక్తులు ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చి వారి అనుగ్రహం వలన కోరినవన్నీ పొందుతున్నారు. దరిద్రుడు ధనాన్ని, సంతానం లేని వారు సంతానం, రోగులు ఆరోగ్యం పొందుతున్నారు. అలాంటి వారిలో ఒకటి వృత్తాంతం చెబుతాను విను. మాహురాపురంలో గోడేనాథుడనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికెందరో పిల్లలు పుట్టి చనిపోయారు. ఆ దుఃఖం భరించలేక దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్టగా పూజించారు. ఆ స్వామి అనుగ్రహం వలన కొంతకాలానికి వారికి ఒక చక్కని మగబిడ్డ కలిగాడు. అతనికి దత్తాత్రేయుడు అని పేరు పెట్టుకున్నారు. అల్లారు ముద్దుగా పెరిగిన ఆ పిల్లవానికి 5వ ఏటనే ఉపనయనం చేశారు. 12వ సంవత్సరంలో రూపవతి సుగుణాల రాశి అయిన సావిత్రి అనే కన్యతో వివాహం చేశారు. ఈ దంపతులు సుగుణాల్లోనూ సౌందర్యంలోనూ సమానులై రతి మన్మధుల వల్లే సుఖిస్తూ ధర్మతత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతుండేవారు. ఇలా ఉండగా విధివశాత్తు దత్తునికి 16వ సంవత్సరంలోనే తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేయించినా తగ్గలేదు. అతనికి అన్నద్వేషం కలిగినప్పటి నుండి ద్రవాహారమే తీసుకుండడం వలన నిత్యోపవాసిగా ఉండేవాడు. ఇలా 3 సంవత్సరాలు గడిచేసరికి అది క్షయవాదిగా పరిణమించింది. అతని భార్య కూడా అతడు తినగా మిగిలిన అన్నం మాత్రమే తింటూ నిరంతరం అతని సేవలోనే గడిపేది. అతడు కృషించిన కొద్దీ ఆ పతివ్రత కూడా శుష్కించసాగింది. భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతని వల్ల అలంకారమే చేసుకొనక పాత చీర ధరించేది. జుట్టు దువ్వుకొనకపోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది. చిక్కి శల్యమైన ఆమెను అత్తమామలు ఎంత వారించినా వినకుండా భర్త ఏ ప్రత్యక్ష దైవమని నమ్మి సేవిస్తుండేది. తనకు గల సిరి సంపదలు వెచ్చించి ఆమె దైవజ్ఞులు చెప్పిన వ్రతాలు, శాంతులు ఎన్నెన్నో చేయించేది. ఎందరెందరో వైద్యులొచ్చి ఇచ్చిన మందులెన్నో వాడింది. ఇలా 3 సంవత్సరాలు గడిచాయి. కానీ దత్తుని పరిస్థితి కించిత్తైనా మెరుగుపోయేసరికి అందరూ ఆశలు వదులుకున్నారు. అతడి తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలిచి ఇలా మొరపెట్టుకున్నారు: స్వామి దత్తాత్రేయ, నిన్ను సేవించి ఈ కొడుకును పొందాక మేము వెనుకటి దుఃఖమంతా మరచాం. ఇప్పుడు ఇతన్ని కూడా నీవు మాకు దక్కకుండా మేము ఏమి చేసుకొని బ్రతకాలి? వారు అలా దుఃఖిస్తుంటే దత్తుడు వారిని ఊరడిస్తూ, మనకెంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది, కానీ అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేదేమున్నది, కనుక మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెబుతుండేవాడు. ఆ మాటలు వినగానే వారికి దుఃఖం మరింత పొరులుకొచ్చేది. అతడు కూడా దుఃఖిస్తూ తన తల్లితో, అమ్మ, అంతా ఈశ్వరాధీనము కానీ మన చేతిలో ఏమున్నది? నీవు నాకొక్క గడిసేపు పాలిచ్చిన రుణమైనా ఇంతవరకు తీర్చుకోలేకపోయాను. నేను నీ కష్టాలే తెచ్చిపెట్టాను, మిమ్మల్ని కొంచెమైనా సుఖపెట్టలేకపోయాను అంటుండేవాడు. దత్తుడు తన భార్యతో, ప్రేయసి, నాకింక కాలం తీరిపోతున్నది. నీవు నాకు చేసిన సేవకు, నా కోసం పడ్డ కష్టాలకు అంతే లేదు. గత జన్మలో నీకు పరమశత్రువును కాబోలు నిన్ను ఇలా బాధిస్తున్నాను. ఇంక ముందు కూడా నీకు వండలేదని భయం లేదు. నా తల్లిదండ్రులు నేను కన్న కౌతుల్లా చూసుకుంటారు. అయినా నీకు ఇది ఇష్టం లేకపోతే నీవు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నీతో కాపురం చేసే అదృష్టం నాకు కించిత్తైనా లేదు. దౌర్భాగ్యుడైన నన్ను కట్టుకున్న క్షణంలోని నీ సౌభాగ్యం మంట కలిసింది అని బాధపడుతుండేవాడు. సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకొని ఏడుస్తూ, స్వామి, మీరు నన్ను విడిచిపోతారా? మీకంటే నాకు వేరే గతి ఏమున్నది? భార్యకు భర్త ఏ దిక్కుగాని తల్లిదండ్రులు కారు. నేను మీ శరీరంలో అర్ధభాగాన్ని సుమా. నా ప్రాణమైన మిమ్మల్ని వదిలిపోతే నా శరీరంలో ప్రాణం ఉండదు. మీరెక్కడ ఉంటే నేను అక్కడే ఉంటానంటుండేది. సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులు గుండెలు బద్దలయ్యేవి. సావిత్రి, అయ్యో, మీరే ఇలా దుఃఖపడితే ఎలా? మీరు ధైర్యంగా ఉండాలి. నా ప్రాణేశ్వరునికి ఎట్టి భయమూ లేదు. అందరము కలిసి భగవంతుని ప్రార్థిద్దామని ఆ ధైర్యం చెబుతుండేది.
ఆమె ఒకసారి గాలి మార్పుకై అతన్ని ఎక్కడికైనా తీసుకెళ్లాలని అనుకున్నది. అప్పుడు ఒక గ్రామస్తుడు, మీరు దత్తభక్తులు కదా, దత్తావతారమైన శ్రీగురుని వద్దకెళ్ళండి, అక్కడికి ఎందరికో మంచి జరుగుతున్నది అని చెప్పాడు. అప్పుడు సావిత్రి అత్తమామలు నమస్కరించి, గంధర్వపురంలోని శ్రీ నృసింహ సరస్వతి అనే మహనీయులు ఉన్నారట, వారి అనుగ్రహం వలన నా భర్తకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం నాకున్నది. మీరు అనుగ్రహిస్తే మేమిద్దరం వెళ్ళి అక్కడికి పోయి వస్తాము. ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా విన్నాను. మేము అక్కడికి వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వవలసినది అని వారి కాళ్ల మీద పడి వేడుకున్నది. ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలనేందుకు అనుమతించి తగిన ఏర్పాట్లు చేశారు. ఆమె తన అత్తమామలతో, మీరు ధైర్యంగా ఉండండి, ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కరించి సెలవు తీసుకుని బయలుదేరినది. ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి, అమ్మాయి, శ్రీ దత్తస్వామి అనుగ్రహం వలన మా అబ్బాయి చిరంజీవి అవుగాక, సౌభాగ్యవతి భవ అని హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెప్పారు. సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా పల్లకిలో మెత్తని పడక ఏర్పాటు చేసి బోయిలను మెల్లగా నడవమన్నది. ఈ విధంగా వారు 3 రోజులు ప్రయాణం చేసి గంధర్వ నగరం సమీపించారు. సావిత్రి అక్కడికక్కడ పల్లకి దింపి శ్రీగురుని గురించి విచారిస్తున్నది. అంత దూరం ప్రయాణం చేసి డస్సినందువలన దత్తునికి రోగబాధలు ఎంతో తీవ్రమయ్యాయి. అవసాన దశ సమీపించిందా అన్నట్టు అతడు బాధతో గిలగల్లాడుతున్నాడు. ఎలాగో పల్లకీని గంధర్వపురం చేర్చి అక్కడ ఒక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్ళి శ్రీగురుడు ఎక్కడ ఉంటారని ఆ ఊరి వారిని విచారించింది. వాళ్ళు స్వామి అనుష్ఠానానికి సంగమం వద్దకు వెళ్ళారని చెప్పారు. అతన్ని అక్కడికి తీసుకువెళ్దాం. సావిత్రి పల్లకి వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు. పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది. ఆమె పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి. ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పొడుచుకోబోతే అక్కడ వారందరూ అడ్డు వచ్చి ఆపారు. ఆమె దుఃఖిస్తూ, అయ్యో స్వామి, నాకు ఇదేమి గతి? ఓ శ్రీ గురుమూర్తి, మీరు ప్రాణరక్షకులను తలచి కంపెడాశతో ఇంత దూరం కాళ్ళిడ్చుకుంటూ వచ్చాను. కానీ నా పని దైవానుగ్రహం కోసం వెళ్ళిన వాని మీద ఆలయం విరిగిపడినట్లు, నీడని చేరబోయిన వాని మీద ఆ చెట్టు విరిగిపడినట్లు, మంచినీటి కనిపోయిన వాడు మొసలి నోటపడ్డట్టు నా భర్తను బ్రతికించుకోవడానికి ఇక్కడికి వచ్చి నేను అతన్ని కూడా పోగొట్టుకున్నాను. నా గతి పులిపారి నుండి తప్పించుకున్న ఆవు గోమాంసం తినే యవనుడి పాలిట పడినట్లయింది. నాకు తెలియకనే నేను నా భర్తను చంపిన దాన్నయ్యాను. వృద్ధులైన అత్తమామలకు ఒక్కగానొక్కడైన వారి బిడ్డను దూరం చూసి దేశంగాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశానని హృదయ విదారకంగా ఏడుస్తున్నది. అప్పుడక్కడకు చేరిన వారిలో కొందరు, అమ్మాయి, నీవు ఇలా ఏడ్చినందువల్ల లాభమేమి? విధిలిఖితం విష్ణువునైనా విడిచిపెడుతుందా అని తెలియచెప్పాలని చూచారు. కానీ వయసులో చిన్నదైన ఆమెకు అతని సాహచర్యంలోని మధురమైన స్మృతులు గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలచివేస్తున్నాయి. ఆమె దీనాతి దీనంగా, వారందరితో, అయ్యలారా, ఇప్పుడు నేనెక్కడ ఎవరి అండన ఉండాలి? నా ప్రాణనాథుడు మరణించాక నేను ఎలా బ్రతికేది? నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవ్వరూ లేరు. చిన్నప్పుడు గౌరీ వ్రతం, వివాహం అయ్యాక భవానీ పూజలు, అఖండ సౌభాగ్య వ్రతం అన్నీ ఎంతో శ్రద్ధగా చేశాను. ఆ పుణ్యమంతా ఏమైపోయింది? నా మాంగళ్య రక్షణ కోసం నా నగలన్నీ వదులుకున్నాను. అందుకు ఫలితం చివరికి నాకు ఈ పసుపు తాడైనా దక్కకపోవడమేనా అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి, స్వామి, నన్ను విడిచి ఎక్కడికి పోయారు? మీరు లేకుండా నేను ఎలా బ్రతకగలను? అయ్యో, ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారు. వారి బిడ్డను ఎలాగైనా బతికించేస్తానని వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాను. నేను ఈ పని చేసినందువల్ల 3 ప్రాణాలు తీసిన దోషినయ్యాను. నేను ఇప్పుడు వారి ముఖం ఎలా చూపేది? నేను మీతోనే వస్తాను అంటూ హృదయ విదారకంగా ఏడుస్తున్నది. ఇంతలో అక్కడికి మెడలో రుద్రాక్షమాలలో, చేతిలో శూలము, శరీరం నిండా భస్మం ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకం ఉపదేశించాడు. పిచ్చిదానా, నీవిలా ఏడ్చి ఏమి ప్రయోజనం? నొసటి వ్రాత మారదు కదా, పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు? అయినా ఇతడు ఎక్కడికి పోయాడు అనుకుంటున్నావు? ఆలోచించు. అసలు నీవెవరు? ఎక్కడి నుండి వచ్చావో చెప్పు. ప్రవాహంలో ఎక్కడి నుండో వచ్చిన కలుసుకున్న కట్టెల్లాగా భూమిపై జీవులు కలుసుకుంటారు. కొద్ది సమయం కాగానే అలాగే విడిపోతారు. పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు జీవులు మళ్ళీ ఎక్కడి నుండి వచ్చినవి అక్కడికి చేరుతాయి. నీటి నుండి వచ్చే బుడగల వలె శరీరాలు వచ్చి కొంతసేపుండి మరలా నశించిపోయేవే కదా. పుట్టేవాడు, చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నాడు? అతడెవడు? మాయావసులే. అలాంటి జీవులను నావి, నా వాళ్ళు అనుకోవడం ఒక భ్రాంతి. ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు. జీవుడు కర్మ వలన శరీరం ధరిస్తాడు. కర్మ త్రిగుణాల వలన ఏర్పడిన శరీరం సుఖదుఖాలను కలిగిస్తుంది. గుణాలన్నవి మాయ వలన ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ నిజానికి లేనే లేవు. త్రిగుణాత్మకమైనది మాయే గాని ఆత్మ కాదు. పుట్టుక, చావు మొదలగున వికారాలే లేని ఆత్మకు త్రిగుణాలతో ఎట్టి సంబంధము లేదు. ఆ జీవుడు ఆ విద్య వలన కర్మబంధంలో చిక్కి ఈ సంసారంలో పడి ఈదులాడుతున్నంత వరకే సుఖదుఖాలు అనుభవిస్తాడు. మృత్యు అంటావా? సుదీర్ఘమైన ఆయుగల దేవతలు కూడా కల్పాంతంలో నశించవలసింది. ఇక మానవుడి సంగతి చెప్పాలా? కాలం వలన పుట్టి దానికి అధీనమైన ఈ శరీరం స్థిరంగా ఉండడం ఎలా సాధ్యం? ఇలా కాలము, కర్మ మరియు త్రిగుణాలకు లోబడి ఉన్న ఈ భౌతికమైన శరీరం పుట్టినందుకు
సంతోషం కానీ మరణించినందుకు దుఃఖం కానీ పొందదగినదేమీ లేదు. గర్భంలో పడినది మొదలు ముసలివాడయ్యే వరకు వెనక చేసుకున్న కర్మను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవరికీ తప్పదు. ఈ మధ్యకాలంలో ఎవరైనా వారి విధివ్రాతలను అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖదుఖాలు అనుభవించాలో అట్టివి ఎవరైనా అనుభవించవలసిందే, కానీ వాటిని నివారించడం ఎవరితరం? ఎప్పుడైనా ప్రాయశ్చిత్త కర్మల ద్వారా దుష్కర్మను నశింపజేసుకోవచ్చు, కానీ కాలగతి నియమించడం ఎవరితరమూ కాదు. ఇప్పటికీ నీ సంబంధమే నిజమైతే గత జన్మలో నీకెవరితో ఎట్టి సంబంధం ఉన్నదో చెప్పగలవా? లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా? ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడతావెందుకు? రక్తము, మాంసము, శ్లేష్మము మొదలగున ధాతులతో చేయబడిన ఈ పాంచభౌతిక శరీరం నేను నాది అనుకోవడం సరియేనా? ఇంతకు నీవు శోకించేది ఇటువంటి తోలుబొమ్మ కోసమే కదా. ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకుని జన్మచక్రం నుండి బయటపడే మార్గం ఆలోచించుకో అన్నాడు. ఆ బోధ విని సావిత్రి కొంచెం తమాయించుకుని ముని పాదాలకు నమస్కరించి, స్వామి, నాకు ఎలాగైనా తరుణోపాయం చెప్పండి, మీరు చెప్పినట్టే చేస్తాను. దయాసాగర, నాకు నీవే తల్లివి తండ్రివి, నేను ఈ సంసారం నుండి తరించే మార్గం ఉపదేశించండి అని వేడుకున్నది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతీ నమః. 30వ అధ్యాయం సమాప్తం.